వరంగల్ బిడ్డ ప్రముఖ జానపద కళాకారిణి కోమలి నిర్మాతగా ఎంతో కష్టపడి నిర్మించిన చిత్రం వెంకటరామయ్య గారి తాలూకా. హనుమకొండలోని మాస్టర్జీ కాలేజీలో జరిగిన మూవీ ప్రమోషన్లో ఓబీసీ కూడా మాజీ చైర్మన్ ఎస్ సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ, నాన్న పడే కష్టం, భూమిపై రైతుకున్న ప్రేమను హృదయానికి హత్తుకునేలా చూపించే ఈ చిత్రాన్ని బలగం మూవీలా ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. జూలై 17న థియేటర్లలోకి వస్తున్న ఈ పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాను కుటుంబ సమేతంగా చూసి విజయవంతం చేయాలని నిర్మాత కోమలి విజ్ఞప్తి చేశారు. జూలై 17 ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కు సిద్ధంగా ఉండండి. వెంకటరామయ్య గారి తాలూకా థియేటర్లలో కలుద్దాం. నేను చేసిన ఒక సాహసం చాలా పెద్దదే, అయినా కూడా నాలో ఎంతో కళ ఉంది, ఇంకా మంచి సంపద ఉంది అని మీ అందరికీ తెలియజేయడం కోసం కోమలి క్రియేషన్ అనే ఒక బ్యానర్తోని వెంకటరామయ్య గారి తాలూకా అనే ఒక సినిమాను తీయడం జరిగింది. చాలా మంచి సినిమా, మంచి ఫ్యామిలీ సినిమా. ప్రతి ఒక్కరికి కుటుంబం అంటే ఎంతో గౌరవం కాబట్టి మన కుటుంబాన్ని మనం నిలబెట్టుకుందామనే మంచి సినిమాను, కుటుంబ కథా చిత్రాన్ని తీయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఒక ఆడబిడ్డను కన్న తల్లిదండ్రులు, ఒక మగబిడ్డను కన్న తల్లిదండ్రులు గర్వంగా చూడవలసిన సినిమా అండి ఇది. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా వెళ్ళి ఇంటిల్లిపాది ఈ సినిమాను విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. వరంగల్ బిడ్డగా జానపద కళాకారిణిగా పరిచయమైన మన కోమలి కష్టపడి ఒక పెద్ద సినిమాను తీయడం అనేది వరంగల్ ప్రజలందరికీ గర్వకారణము. ఈ సినిమాను హిట్ చేసే బాధ్యత కూడా వరంగల్ ప్రజలందరి మీద ఉంటుంది, అందరి భుజాన మీద వేసుకొని. ఇవాళ మాస్టర్జీలో విద్యార్థులందరికీ ఈ సినిమాను పరిచయం జరిగింది. ఒక మంచి కుటుంబ నేపథ్యం గల సినిమాని బలగంలాగా ఆదరిస్తారని ఆశిస్తూ, ఇవాళ నాన్న అంటే ప్రతి ఒక్కరికి ప్రేమే, కానీ నాన్న వెనకాల ఎంత కష్టం ఉన్నది, నాన్న ఎంత కష్టపడుతున్నాడో, పిల్లల గురించి, పిల్లల ఆశయాల గురించి, తన మదన ఏంటో, అదే కాకుండా ఒక రైతుగా తన పండించే భూములపై తనకు గల ప్రేమను, అలాంటి భూమిని అమ్మాలని తలిచినప్పుడు ఎంత మదన పడతాడో ఈ ట్రయల్ రన్లనే మనకు తెలియడం జరిగింది. అలాంటి మంచి మూవీని కుటుంబం సమేతంగా ప్రతి ఒక్కరూ ఆదరించుతూ, వారి చూడడమే కాకుండా వారి గల్లీలో కానీ పక్క వీధిలో కానీ వాళ్ళ చుట్టాలకు ప్రతి ఒక్కరికి ఒక మంచి మూవీని చూడవలసిందిగా చెప్పడం మన బాధ్యత.